కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గన్నవరం నుంచి కంకిపాడు తరలించి స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే సమాచారం మేరకు పెనుమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి తన అనుచరులతో కలిసి కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో 6గురిని ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసి కంకిపాడు పిఎస్ కు తరలించారు. అయితే గతంలో పాక్ ఎలైట్ హోటల్ వద్ద దాడి జరిగింది. దాడికి సంబంధించిన సూత్రధారులంతా కూడా వైసీపీకి చెందిన వారేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. గన్నవరం ఎంపీపీ అనగాని రవి, ఓల్పల్లి రంగా, మేచినేని బాబు, సూరపనేని అనిల్తో పాటు మరొక 2 అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఎలా ఉంది? సో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా. సో ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మోనిషా, మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి, అలాగే తెలుగుదేశం పార్టీ నేత దాడి ఘటనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 6గురు నేతలను ఈ రోజు గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి కంకిపాడికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి కంకిపాడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంకిపాడికి భారీ ఎత్తున కూడా కార్యకర్తలు, నేతలు రావడం జరిగింది. భారీ స్థాయిలో పోలీసు అధికారులు కూడా మోహరించి ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి కూడా మరికొద్ది సేపు పట్టుకున్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఎవరెవరు ఉన్నారు శివ? ప్రస్తుతం అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది పేర్లు అయితే చెప్తూ ఉన్నారు. సో వాళ్ళని తెల్లవారుజామున అరెస్ట్ చేయడం కూడా జరిగింది అని చెప్తున్నారు పోలీసులు. ఎవరెవరు ఉన్నారు, సుమారు ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు? అంటే మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి కూడా ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరిలో వల్లభనేని వంశీ అనుచరుడు రవి, అలాగే ఓలుగల్లి రంగా, మేచినేని బాబు, సూరపనేని అనిల్తో పాటు మరొక 2ని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కంకిపాడు జైలుకైతే తరలించారు. అక్కడి నుంచి కూడా మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.